ఈ రోజు వచ్చేసరికి మనకి గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ గానే ఉంది. బట్ నిన్నటి మార్కెట్ క్లోజింగ్ పోల్చుకుంటే ఆల్మోస్ట్ 160-150 పాయింట్స్ డౌన్ లోనే ఉంది. గిఫ్ట్ నిఫ్టీ పడి మరి కాస్త పెరిగింది. గిఫ్ట్ నిఫ్టీ పడడానికి కారణాలు వచ్చేసరికి నాకు అనిపించే కారణాలు వచ్చేసరికి ఈ యుఎస్ ఫెడ్ సంబంధించి వడ్డీ రేట్లు పెంచుతారనే ఒక టెన్షన్స్. బట్ యుఎస్ ఇరాన్ డీల్ సైన్ అయింది, అంటే తాత్కాలికంగా సైన్ అయింది అనమాట. 60 రోజుల పాటు చర్చలు జరుగుతాయి. ఆ రోజుల తర్వాత మళ్ళీ ఏమన్నా పూర్తి సైన్ ఉంటుంది. ఇప్పటికైతే తాత్కాలికంగా ఈ శాంతి ఒప్పందానికి తాత్కాలికంగా సైన్ చేసుకున్నారు. 60 రోజుల పాటు టైం తీసుకున్నారు. 20 రోజుల పాటు చర్చలు జరుగుతాయి. అలాగే స్టేట్ ఆఫ్ హార్మోన్స్ ఈరోజు ఓపెన్ అవుతుందని చెప్పారు. మరి ఓపెన్ అయిందో లేదో నాకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ కనిపించట్లేదు. బట్ ఇంతటి గుడ్ న్యూస్ ఉన్నా కూడా మార్కెట్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. మరి ఈరోజు యాక్చువల్గా ఫుల్ సైన్ అవుతున్నాయి మేబీ ఎక్స్పెక్ట్ చేసేట్టుంది మార్కెట్. బట్ అది అవ్వలేదు. జస్ట్ తాత్కాలికంగా సైన్ జరిగి ఇంకా 60 డేస్ పాటు టైం తీసుకున్నారు. మేబీ అది మార్కెట్ నచ్చినట్టు ఉంది. అలాగే యుఎస్ ఫెడ్ సంబంధించింది వాళ్ళు వడ్డీ రేటు పెంచుతారనే టెన్షన్స్. సింపుల్ గా చెప్పాలంటే యుఎస్ ఫెడ్ సంబంధించిన నెగిటివ్ న్యూస్, అలాగే ఇది పూర్తిగా పాజిటివ్ న్యూస్ అవ్వలేదు. సో కాబట్టి మార్కెట్ మిక్స్డ్ గా అలా ఉండిపోయిందా అని అనిపిస్తుంది. ఇదైతే నా అభిప్రాయం. సో మరి ఈ రోజు నా వరకైతే నిఫ్టీ సారీ టెన్షన్ ఏం నాకే అర్థం కావట్లేదు. నా వరకైతే ఈ రోజు మార్కెట్ ఒక నెగిటివ్ ఓపెనింగ్ ఉండొచ్చు. మరి యుఎస్ ఇరాన్ డీల్స్ సైన్ అయింది కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ ఉన్న మార్కెట్ ఈరోజు పెరగచ్చు. అలాగే నిన్న ఎఫ్ఐఎస్ బై చేశారనుకున్నా, లేదు సెల్ చేశారు. నిన్న ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మరి ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే నాకైతే ఈ రోజు మార్కెట్ పెరిగితే మాత్రం ఈ రోజు కూడా ప్రాఫిట్ బుకింగ్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే యుఎస్ ఇరాన్ డీల్ పూర్తిగా అవ్వలేదు, జస్ట్ తాత్కాలికంగా చేసుకున్నారు. కాబట్టి అది పూర్తి గుడ్ న్యూస్ అయితే కాదు. కాబట్టి మార్కెట్ కంటే ఫుల్ గుడ్ న్యూస్ లేదు. దాని తోడు యుఎస్ ఫెడ్ సంబంధించిన వడ్డీ రేట్ సంబంధించిన నెగిటివ్ న్యూస్ కూడా ఉంది. కాబట్టి మార్కెట్ మిక్స్డ్ గా ఉంది. మరి ఈ రోజు మనకి మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుంది, ఎలా సస్టైన్ అవుతుంది, ఎలా క్లోజ్ అవుతుందో చూద్దాం. ప్రజెంట్ అయితే ఏమో ఒక అనీజీ, అంటే పర్ఫెక్ట్ డైరెక్షన్ అయితే కనిపించట్లేదు. నా వరకైతే ఈరోజు మార్కెట్లో పెరిగితే మాత్రం ప్రాఫిట్ బుకింగ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇది నా అభిప్రాయాలు. ఏదో చెప్పేశాను, మొత్తం అర్థం చేసుకోండి ఈరోజు వీడియోలో. ఎందుకంటే నాకు పొద్దున 6:30 నుంచి మొదలు పెట్టాను న్యూస్ గ్యాదరింగ్ చేయడానికి. గంట సేపు పాటు అన్ని ఎతికినా కూడా నాకు ఈ న్యూస్ దొరికింది. సో ఇది గిఫ్ట్ గిఫ్ట్ యొక్క వీడియో. ఈవినింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కంటెంట్ నచ్చితే ఫాలో అవ్వండి.